నేనైనా ఫస్ట్ లంచ్ కొడకని ఎప్పుడు తిట్టలేదు. అసలు నేను ఎవరి జోలికి పోలేదు. వీడంటాడు లంచ కొడుకని, వాడంటాడు లంచ కొడుకని. అసలు ఏంటి అసలు ఒక ఉమెన్ని అలా అనడం, బయసని ఏదో మదర్ని అలా అని ఉంటే నా అన్వేషణది కూడా తప్పే. మిమ్మల్ని చూసి వేరే యూట్యూబర్స్ ఏం నేర్చుకుంటారు అసలు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. ఇందాకే భయ్యా సన్నీ యాదవ్ వీడియో పెట్టాడు, ఒక ఎక్స్ట్రాడినరీ వీడియో. పీతు గుద్దేశన అని ఒక భూత పురాణం టైటిల్ తోటి ఒక థంబ్నెయిల్ తోటి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో మ్యాటర్ కంటే ముందు అసలు ఈ భూత పురాణం ఆపరా మీరు? అసలు మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇద్దరు ఎలా అయ్యారు? అసలు నాయన అండ్ భయ్యా సన్నీ యాదవ్ అసలు ఈ బూతులు చూసి సబ్స్క్రైబర్స్ ఏం నేర్చుకోవాలి? ఒకరినొకరు తిట్టిపోసుకోవడమే కంటెంట్ క్రియేషన్ అంటే ఒక్కొక్కడికి మరి ఇక అందరికి చూసే వాళ్ళకి కాదు, మరి నాకు కూడా 100 బూతులు వస్తాయి. మరి బూతులు మాట్లాడుతూ కంటెంట్ క్రియేట్ చేయాలా? ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం పర్సనల్ అటాక్స్ వద్దు, పర్సనల్గా వెళ్ళకండి. ఏదైనా కంటెంట్ ప్రకారంగా ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడండి, అంతేగాని పర్సనల్గా ఇంట్లో లేడీస్ జోలికి వెళ్తే మాత్రం మీ ఇద్దరికి మంచిగా ఉండదు. ఎందుకంటే వీడంటాడు లంచ కొడుకని, వాడంటాడు లంచ కొడుకని. అసలు ఏంటి అసలు ఒక ఉమెన్ని అలా అనడం? వీడికి తల్లి ఉంది, వాడికి తల్లి ఉంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మిమ్మల్ని చూసి వేరే యూట్యూబర్స్ ఏం నేర్చుకుంటారు? అసలు మీ వీడియోస్ చూసే వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు అండ్ లేడీస్ కూడా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇలాంటి భూత పురాణం మీ నోటి నుంచి రాకూడదు అండ్ థంబ్నెయిల్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా రాకూడదు. మ్యాటర్లోకి వచ్చేద్దాం. నా అన్వేషణ నిన్న ఒక వీడియో పెట్టాడు, అంత ఒక రీల్ పెట్టాడు కదా, దానికి సంబంధించి ఆ రీల్కి సంబంధించి అయితే ఆల్రెడీ తిని ఒక స్టోరీ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. లంజ కొడుకైన మాటలకి ఏమాత్రం తగ్గకుండా బూతులతో తిట్టాడన్నమాట, కోపంతో. సో దానికి మళ్ళీ నేను నా అన్వేషణ తన సెకండ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడనమాట. బెట్టింగ్ యాప్స్ మానేసి బుద్ధిగా కంటెంట్ చేసుకో, లేకపోతే నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు నిన్న నా అన్వేషణ. ఆ వీడియో బాగా వైరల్ అయింది, ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ వెళ్ళాయి. అండ్ ఇవాళ భయ్యా సన్నీ యాదవ్ వీడియో పెట్టాడనమాట, పీతు గుద్దేశన అని ఒక టైటిల్ పెట్టి పెట్టాడన్నమాట వీడియో. ఏదైతే తన కెరియర్ మొత్తం ఏదైతుందో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. నేను 2022లో అమెరికాకి వెళ్దాం అని చెప్పి నేను వీడియోస్ వరుసగా పెట్టుకుంటూ వచ్చాను. కొన్ని చోట్లలో మనకి సముద్రాలు ఉండవు కాబట్టి నేను కార్గో షిప్స్లో నా బైక్ను పంపించేశాను. కార్గో షిప్స్లో ప్యాసింజర్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ప్లేన్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రావెలింగ్ చేసుకుంటూ అలా అమెరికాకు వెళ్ళానని నా వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. కావాలంటే నా వీడియోస్ చూడండి అని చెప్పి విత్ ప్రూఫ్స్ కొన్ని చెప్పాడన్నమాట. అక్కడి వరకైతే బాగానే ఉంది. అండ్ ఏదైతే నా అన్వేషణని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిట్టాడు కదా, అంటే వాళ్ళ మదర్ని ఇలా బూతులు తిట్టాడు కదా, ఆ మాట నేను పదే అన్నాను. ఎందుకంటే అనాలంటేనే నాకు ఎలా ఉంది. సో ఆ పదజాలం ఏదైతే అన్నాడో దానికి సారీ చెప్పాడు. నేను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అని అయితే చెప్పాడు. ఫ్రస్ట్రేషన్లో ఏదో ఇంకా నేనైతే అనేసిన, నేను 100% నేను చెప్తున్నా, నేను అన్నది తప్పు. అది మాత్రం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫీల్డ్లో మనకు శత్రువులు మిత్రులు ఎంతోమంది ఉంటారు, కానీ అంత మాత్రాన మనం ఫ్యామిలీ ప్రకారంగా వెళ్ళకూడదు, ఇంట్లో మరీ ముఖ్యంగా లేడీస్ జోలికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి. నా వృత్తిని అవమానించారు కాబట్టి నా ఆవేశం నాకు అలా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం 1 year బ్యాక్ అట నా అన్వేషణ ఒక వీడియోలో 20-30 సార్లు అదే పదం యూజ్ చేశాడట. అందుకే నేను అదే పదం యూజ్ చేశానని చిన్న క్లారిటీ ఇచ్చాడు భయ్యా సన్నీ యాదవ్. మరి నేనైతే ఆ వీడియో చూడలేదు. మీలో ఒకవేళ ఎవరన్నా ఆ వీడియో చూస్తుంటే కింద కామెంట్లు తెలియజేయండి. అండ్ ఒకవేళ నా అన్వేషణ అలా అనుంటే, భయ్యా సన్నీ యాదవ్ మదర్ని అలా అనుంటే నా అన్వేషణది కూడా తప్పే. అర్థమైందా? దయ్యాలు వేదాలు వర్లించడం అంటారన్నమాట. ఒకవేళ ఆ వీడియోలో ఒకవేళ తను అలా మాట్లాడుంటే అది కూడా తప్పే అని చెప్తాను. నేను తప్పు ఎవరిదైనా తప్పనే చెప్తాను. అండ్ నిన్న పెట్టిన వీడియోలో నా అన్వేషణ ఒక 2-3 పాయింట్స్ చెప్పాడు. ఆ పాయింట్స్కి తిను ఇవాళ ఆన్సర్ చేసే ప్రయత్నం చేశాడు అన్నమాట. ఆ బెట్టింగ్ యాప్స్ గురించి భయ్యా సన్నీ యాదవ్ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేను వరల్డ్ టూర్ చేసేటప్పుడు కానివ్వండి, ఇండియాలో టూర్స్ చేసేటప్పుడు కానివ్వండి, నాకు చాలా ఖర్చులు ఉంటాయి. మేము ఒకవేళ వరల్డ్ టూర్ కట్టి వెళ్తే నాకు వేరే కంట్రీలో lakhsలో ఖర్చు అవుతుంది. ఒకవేళ బైక్ కనుక రిపేర్స్ అయినా ఏమైనా మా తిండికి అండ్ మేము ఉండడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా రకాల పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ పెట్రోల్ కూడా చాలా ఖర్చు అవుతుంది అని భయ్యా సన్నీ యాదవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చాడనమాట. అండ్ యూట్యూబ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిపైనే మేము అసలు నా వీడియోస్కి వ్యూసే సరిగా రావట్లేదు. సో మేము వరల్డ్ టూర్ కంటిన్యూ చేయాలంటే ఇలాంటి యాప్స్ కూడా మేము ప్రమోట్ చేస్తాం, అది మాకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా వస్తుంది. నేను చెప్పినంత మాత్రాన అందరూ బెట్టింగ్ చేయరు, అది చేయరు, ఇది చేయరు, ఆడరు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. నాకంటే పెద్ద యూట్యూబర్స్ చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు ఏమన్నాడు అని భయ్యా సన్నీ యాదవ్ నా ఇన్వెషన్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, మా ఇద్దరిది ట్రావెలింగ్ ఫీల్డ్ కాబట్టి
తనకంటే ఎవరైనా ఎక్కువ ఉంటే వాళ్ళని బ్లేమ్ చేసి తన సబ్స్క్రైబర్స్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు నా అన్వేషణ అని తను రిటర్న్ కౌంటర్ ఇస్తున్నాడు అనమాట, రిటర్న్ జవాబు ఇస్తున్నాడు బయసన్ యాదవ్. అండ్ నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నా వీడియోస్ నచ్చే వాళ్ళు, నేను అంటే ఇష్టం ఉండే వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు, అంతేగాని ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు అని చెప్పాడు. ఈ పాయింట్కి అయితే బెట్టింగ్ యాప్స్ విషయానికి అయితే తను క్లారిటీ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అండ్ నిన్నటి వీడియోలో నా అన్వేషణ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఇలా తను వచ్చి నన్ను అడిగింది ఒక 1 crore ఇప్పించమని తన దగ్గర నుంచి, ఆ పంచాయతీ నా దగ్గరకు వచ్చిందని నేను చెప్పాడు కదా, దానికి మాత్రం స్ట్రైట్ ఆన్సర్ అయితే బయసన్ యాదవ్ చెప్పలేదు. ఇండైరెక్ట్గా ఆ టాపిక్ని దాటేశాడనే నాకు అనిపించింది. మన ఉమా ట్రావెలర్ ఉన్నారు కదా, ఆయననేమో కళ్ళ కింద మచ్చలు ఉంటాయి అన్నాడు, నన్ను ఏదో రేపిస్ట్ అన్నాడు, నా పైన 100 కేసులు ఉన్నాయి అన్నాడు. ఇలా పక్క నుండి బ్లేమ్ చేయడమే తన పని, తను చెప్పేది నమ్మద్దు అని చెప్పాడు అన్నమాట. ఆ అమ్మాయి పాయింట్ అయితే ఆ టాపిక్ అయితే తీసుకురాలేదు ఎస్పెషల్లీ. అండ్ ఇంకో పాయింట్, ఐఫోన్స్ అండ్ బైక్స్ గివ్ అవే ఇస్తున్నాడు కదా, నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఛానల్ నా ఇష్టం, నా సబ్స్క్రైబర్లకు ఇస్తాను. నేను సుమారు 10,000 మందికి పైగా నేను గివ్ అవేలు ఇచ్చాను గత 4-5 years నుంచి. నువ్వు ఇంత సంపాదిస్తున్నా అంత సంపాదిస్తున్నా అని చెప్తున్నావు కదా, అసలు నీ ఇన్కంలో నాది సగం కూడా ఉండదు అని చెప్పి తన ఇన్కమ్ ప్రూఫ్ చూపించాడు. 48 to 50 lakhs ఉందన్నమాట తన ఇన్కమ్. మరి నా ఇన్వెస్ట్మెంట్ నాకు ఎవ్రీ మంత్ 30 lakhs వస్తుందని చెప్తున్నాడు, అంటే 2-3 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తున్నట్టే లెక్క. సో దాంతో చూసుకుంటే మరి నా ఇన్వెస్ట్మెంట్కే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మరి నువ్వేమి ఇస్తున్నావు ప్రజలకు అనేసి. నేనన్నా గివ్ అవే ఇస్తున్నా కదా, నువ్వేమి ఇస్తున్నావు అని ఒక క్వశ్చన్ చేస్తున్నాడు. నేను బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే డబ్బులను నేను గివ్ అవే ఇస్తున్నాను, నేను బైక్స్ ఇస్తున్నాను, జెన్యూన్గా ఇస్తున్నాను. గత 4 years నుంచి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అవి ఇవి నేను ఆల్రెడీ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. నీలాంటి వాడు ఎవడో ఇలా ట్రోల్ చేస్తారని నేను క్లియర్గా చెప్పుకుంటూ వచ్చానని దానికి ఒక చక్కటి క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, నిన్న నా అన్వేషణ ఏం చెప్పాను, నేను 3 నెలల నుంచి వీడియో సరిగా పెట్టట్లేదు, ఎందుకంటే రిమైనింగ్ చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీడియో పెట్టుకోవాలి, నేను ఒక్కనే మొనోపోలీ కాకూడదు అని నిన్న వీడియోలో చెప్పుకొచ్చాడు కదా. దానికి ఒక రకంగా చిన్న కౌంటర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఫస్ట్ నా అన్వేషణ తనకంటే పెద్ద యూట్యూబర్స్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడంట. ఆ ఫ్రెండ్షిప్ చేసుకున్నాక వాళ్ళ సీక్రెట్స్ అవన్నీ చెప్పుకుంటాం కదా, అవన్నీ రికార్డ్ చేసుకుంటాడంట. మంచి మాట ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదట, కానీ ఏదైనా గొడవ అయినప్పుడు మాత్రం ఆ రికార్డింగ్స్ని కానీ వాటిని కానీ బయట పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు, లేకపోతే వాళ్ళపైన బురద చల్లే ప్రయత్నం చేస్తాడని చెప్తున్నాడు అన్నమాట. అందరినీ తొక్కేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని లాక్కొని ఇతనే మొనోపోలీ కావాలనుకుంటున్నాడని చెప్పాడన్నమాట నిన్న నా అన్వేషణ వీడియోలు అన్నదానికి. దీనికి ఒక క్లారిటీ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ కన్క్లూజన్ వచ్చేసరికి ఏం చెప్పాడంటే, నాపై బురద చల్లకు అని చెప్పాడు. నీ పని నువ్వు చూసుకోరా బై, నా పని నేను చూసుకుంటా అని చెప్పి దండం పెట్టాడు అన్నమాట. సో ఇది గైస్, దీంతో ఎండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నా అన్వేషణ కనుక వీడియో పెడితే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీళ్ళిద్దరు లొల్లిలో మీకు ఎవరు కరెక్ట్ ఎవరి తప్పు అనిపించింది, ఎవరి పాయింట్స్ తప్పు ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనేది అనిపించింది అనేది కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.